హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప పార్ట్ 2. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉందన్నమాట. ఈ మూవీ ఆగస్టు 15న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయగా గంగమ్మ జాతరకు సంబంధించిన సీన్స్ అన్నమాట. టీజర్ చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటే ఈ మూవీకి సంబంధించిన సాంగ్ ప్రోమోను రీసెంట్గా రిలీజ్ చేశారు. సాంగ్ వచ్చేసి మే 1న రిలీజ్ కాబోతుంది అనమాట. టైటిల్ సాంగ్ అనమాట. సాంగ్తోనే ఇంటర్నేషనల్ లెవెల్లో హైప్ పెంచే విధంగా ప్లాన్ చేశారనమాట. ఇప్పటికే పుష్ప సాంగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలాంటి ఊపు ఊపేసిందో మనకందరికీ తెలిసిందే. ఆల్రెడీ అల్లు అర్జున్, సుకుమార్, డిఎస్పి వీరి ముగ్గురు కాంబినేషన్ వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా సాంగ్స్ పరంగా బ్లాక్ బాస్టర్ హిట్టెడ్ అనమాట. అందువలన పుష్ప 2 మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉంది, సాంగ్స్ పరంగా కూడా. అయితే ఈ మూవీ కొన్ని రికార్డులు అయితే బ్రేక్ చేయాల్సి ఉంది. ఆ రికార్డులు ఏంటి అన్న విషయానికి వస్తే, మహేష్ బాబు నటించిన లేటెస్ట్గా నటించిన చిత్రం గుంటూరు కారం మూవీ. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన దమ్ము మసాలా సాంగ్ 24 అవర్స్లోనే 17 మిలియన్లకు పైగానే వ్యూస్ను దక్కించుకుందనమాట. ఇక లైక్స్ పరంగా చూస్తే మహేష్ బాబు నటించిన సర్కారి వారి పాట చిత్రం నుంచి వచ్చిన కళావతి సాంగ్, ఈ సాంగ్ వచ్చేసి 24 గంటల్లోనే 806.3K లైక్స్తో టాప్లో ఉందన్నమాట. ఏది టాలీవుడ్ పరంగా చూస్తే. ఇక సౌత్ పరంగా చూస్తే రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ గోట్ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్, విజయ్ నటిస్తున్న చిత్రం అనమాట గోట్ మూవీ. ఈ సాంగ్ వచ్చేసి 24 అవర్స్లోనే 24.88 మిలియన్ల వ్యూస్తో టాప్లో ఉందన్నమాట సౌత్ పరంగా చూస్తే. ఇక లైక్స్ పరంగా చూస్తే విజయ్ నటించిన బీస్ట్ మూవీ వచ్చేసి 2.2 మిలియన్ల లైక్స్తో టాప్లో ఉందన్నమాట సౌత్ పరంగా. ఇక టాలీవుడ్ పరంగా చూస్తే మహేష్ బాబు 2 చిత్రాలు తండ్రి అన్నమాట, వ్యూస్ పరంగా కానీ లైక్స్ పరంగా కానీ. అలాగే సౌత్ పరంగా చూస్తే విజయ్ నటించిన 2 చిత్రాలు కూడా వ్యూస్ పరంగా లైక్స్ పరంగా టాప్లోనే ఉంది. మరి పుష్ప 2 ఫస్ట్ సాంగ్ పుష్ప అంటూ వచ్చే సాంగ్ ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. ఖచ్చితంగా బ్రేక్ అయితే చేస్తుందన్నమాట. ఆ రేంజ్లో ఈ చిత్రంపై హైప్ ఉంది కాబట్టి అందులో బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ అదిరిపోయే విధంగా రికార్డులను అయితే బ్రేక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.